నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణలో ఎడతెగని జాప్యం హైడ్రా పేరుతో అక్రమార్కుల బెదిరింపులు కాంగ్రెస్ సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్ హైటెక్ సిటీ మాత్రమే అభివృద్ధి కాదంటూ చురకలు ఆరుగురిని హత్య చేసిన నిందితుడి కోసం విస్తృత గాలింపు చేగూర్ రైల్వే ట్రాక్ సమీపంలో కారు గుర్తింపు హైదరాబాద్ లో ఎల్ఐజీ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు 26 నియోజకవర్గాల్లో పేదల కోసం 1,00,000 ఇళ్ల నిర్మాణం కోలీవుడ్ హీరో ఆర్యపై జూబిలీహిల్స్ పిఎస్ లో కేసు 1,80,00,000 బకాయి ఎగవేసినట్లు ఆరోపణలు మహానగరంలోని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం నిర్ధారణ కాకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో నివాసముంటున్న పేదలను హైడ్రా పేరుతో బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అక్రమంగా సామాన్య మధ్యతరగతి ప్రజలను బెదిరిస్తూ వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. చెరువుల భూములను పరిరక్షిస్తున్న హైడ్రా హెచ్ఎండీఏ మధ్య సమన్వయ లోపంతో ఎఫ్టీఎల్ నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. ఇటీవల హుస్సేన్ సాగర్ పరిధిలో హైడ్రా తనిఖీలు చేపట్టిన తరుణంలో ఎంఎస్ మక్తా పిఎస్ మక్తా బస్తీలలో నివాసాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న కథనం. హైదరాబాద్ మహానగరంలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి తాజాగా గందరగోళం నెలకొంది. గడిచిన 2 ఏళ్లలో ఇటు హైడ్రా కావచ్చు హెచ్ఎండిఏ ఒక్క చెరువుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ నిర్ధారణ కాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు కొత్తగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకుంటున్న వారు కొంత గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనానికి నోటీసులు జారీ చేయడం అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇటు ఎంఎస్ మక్తా కావచ్చు డిఎస్ మక్తాకు సంబంధించినటువంటి ప్రజలు తాము ఎఫ్టీఎల్లో ఉన్నామని చెప్పేసి తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని చెప్పేసి ఒక నిరసన వ్యక్తం చేయడంతో హైడ్రా స్పందించింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ ఆ ప్రాంతానికి ఎంఎస్ మక్తాకి చేరుకొని స్థానికులకు భరోసా కల్పించారు. ఎఫ్టీఎల్లో ఎప్పుడు పేద ప్రజలు ఎప్పుడూ నిర్మించుకున్నటువంటి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్ళదు, కానీ కొత్తగా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించే వాటికి మాత్రమే చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బట్ ఎఫ్టీఎల్లో మొత్తం మీద ఏది మక్తా భూముల్లో ఇదంతా ఏది చెరువులో కట్టినారు ఏనని ఎవడన్నా అంటే కనుక దాన్ని నమ్మొద్దు. మీరు కట్టినా కానీ మీకు ఏం బిందాస్ ఉండడు, ఎవరు టచ్ చేయడు. మీ ఇల్లు ఎవడు ఇంత కూడా టచ్ చేసి ఉంటే ఎవడన్నా మీ దాని మీదకి వస్తే నాకు చెప్పండి, వాళ్ళ సంగతి ఏదో మేము చూస్తాం అనమాట. అందరు మా నెత్తిన పెట్టి మొత్తం అందరూ ఇటువంటి కలుస్తున్నారు అనమాట. అది మమ్మల్ని బద్నాం చేయడానికి జరిగేది. ఎవరు చేస్తారంటే భూ కబ్జాదారులు ఉంటారు, వాళ్ళు బద్నాం చేయాలని చూస్తారన్నమాట. వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళ మీద పోతారు, కానీ ఎవడైతే కబ్జాలు అనుకునే వాళ్ళు చిన్న చిన్న బస్తీలోళ్ళు మీరాటోళ్ళు మీరు కట్టినా కానీ ఎఫ్టీఎల్లో కట్టారనుకో మీ ఇల్లు చెరువులో కట్టినారు కూడా మిమ్మల్ని ముట్టమన్నమాట. 1979 ఉపగ్రహ చిత్రాల్లో హుస్సేన్ సాగర్ 5.97 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నట్లుగా తేలింది. అయితే ప్రస్తుతం అది 4.71 చదరపు కిలోమీటర్లకు మాత్రమే ఉంది. అంటే గడిచిన కొన్నేళ్లలో 21% మొత్తం కూడా ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ప్రాంతం అంతా కూడా కబ్జాలకు గురైంది. సో అందులో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి 513 మీటర్లు అదేవిధంగా నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ మార్గ్ అవతల ఉన్నటువంటి అనేక కాలనీలు బహుళ అంతస్తుల భవనాలు హోటళ్లు ఇతర వాణిజ్య ప్రాంతాలు అన్నీ కూడా ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. అదేవిధంగా నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అనేక భవనాలు అదేవిధంగా కొంత ఖాళీ స్థలం కూడా హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. అయితే హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి హద్దులను ప్రాథమికంగా ఇప్పటి వరకు నిర్ధారించకపోవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు కొంతమంది పేదలు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన హైడ్రా ఏర్పడి 2 ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఈ హుస్సేన్ సాగర్ కావచ్చు అదేవిధంగా మిగతా చెరువులకు సంబంధించి ఎక్కడ కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ అనేది సవ్యంగా జరగలేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారంతా కూడా పేద ప్రజలను అడ్డుపెట్టుకొని కొంతమంది కబ్జాదారులంతా కూడా హైడ్రా పేరు చెప్పేసి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాటిని హైడ్రా కూల్చిపోతుంది, నోటీసులు జారీ చేస్తుందని కూడా ఒక ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు. ఎంఎస్ మక్తాల చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 30 గజాలు 40 గజాలు 100 గజాలు లోపల ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు ఇన్ని రోజులు లేని వాళ్ళ జ్ఞాపకం వస్తుంది. మక్తాకు ఒక ఇష్యూ పెట్టుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టని చేస్తుడు.
దయచేసి మీరు అసొంటోళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని మనం కేసు పెడదాము. మీరు లోకల్ పిఎస్ అమ్మా, మీరు మనం ఇక్కడ కేసు పెట్టి ఎవరైతే ఇట్లా ఏది తప్పుడు ప్రచారం చేస్తారనుకున్నారో వాళ్ళ మీద కేసులు పెడదాము. సో ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ నిర్ధారణ ఎంతవరకు చేస్తున్నారు, గతంలో హెచ్ఎండిఏ కావచ్చు హైడ్రా సో ఏం చేసింది అనేది కూడా స్పష్టత లేదు. ప్రస్తుతం హైడ్రా పరిధిలో ఉన్నటువంటి 757 చెరువుల్లో కేవలం 662 చెరువులకు మాత్రమే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా 231 చెరువులకి నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ ఎఫ్టీఎల్ హద్దులకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతున్నప్పటికీ సో దాని విషయంలో కొంత వాయిదాల పర్వం కొనసాగుతుండడంతో ఈ ఎఫ్టీఎల్ నిర్ధారణ అనేది సక్రమంగా జరగడం లేదు. సో అయితే ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించి లేక్ ప్రొటెక్షన్ కమిటీ మొదట హద్దులు గుర్తించి ఆ తర్వాత ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వాలి. దానిపైన ప్రజల అభ్యంతరాలను సూచనలు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించాక సదరు ఏది లేక్ ప్రొటెక్షన్ కమిటీ తుది నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అప్పుడే ఆ చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ అనేది పూర్తిగా ఆ ఎఫ్టీఎల్కు చట్టబద్ధత లభిస్తుంది. చెరువు హద్దులు అనేది పూర్తి స్థాయిలో నిర్ధారించబడతాయి. మరి ఇప్పటికైనా హైడ్రా కావచ్చు హెచ్ఎండిఏ ఈ చెరువులకు సంబంధించినటువంటి ప్రాథమిక నోటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా తుది నోటిఫికేషన్ను విడుదల చేసినట్లయితే ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కబ్జాదారులను నమ్మి మోసపోకుండా ఉంటారు. కెమెరామెన్ పురుషోత్తంతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలం హైటెక్ సిటీని మాత్రమే అభివృద్ధిగా భావిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాచిగూడ, గోల్నాక తదితర ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్తీలకు తాగునీరు అందటం లేదని, నీటి ఎద్దడిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ఆశ చూపి ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. సికింద్రాబాద్, పాత బస్తీ లాంటి ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను రేవంత్ సర్కారు పట్టించుకోవటం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. వర్షాకాలం వస్తున్నప్పుడు కూడా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇంకా ఎండాకాలం లాగానే మరి చివరి ప్రాంతాల వరకు, చివరి ఇళ్లకు, చివరి బస్తీలకు తాగునీరు అందని పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా బస్తీలలో ప్రజలు తీవ్రమైనటువంటి ఆక్రోశం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు 3 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదు. మరి వీళ్ళు కూడా వచ్చి 3 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పుడు కూడా ఎవరికి పెన్షన్ ఇవ్వకుండా అనేక రకాలుగా 2, 3, 4, 5 సార్లు కూడా దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ కూడా పెన్షన్ ఎవరికి మంజూరు చేయడం లేదు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరేదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 6గురి హత్య కేసులోని నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నిన్న నిందితుడు ఉపయోగించిన కారును చేగూర్ రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు గుర్తించారు. అదే ప్రాంతంలో రాజ్ కుమార్ కు సంబంధించిన ఆధారాలు ఏవైనా లభ్యమవుతాయా అని పోలీసులు నిశితంగా పరిశీలించారు. నిన్న 6గురిని హత్య చేసిన అనంతరం తండ్రికి ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా గాలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. నిన్ననే రాజ్ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పటికే నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల బహుమతిని పోలీసులు ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తును టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన డీసీపీ యోగేష్ నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేస్తామని తెలిపారు. నిన్న అరగంట వ్యవధిలో 3 ప్రాంతాల్లో 6గురిని రాజ్ కుమార్ బలి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. హైదరాబాద్లో కనీసం సెంటు భూమి కూడా లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. నగరంలో ఏకంగా 1,00,000 ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. పేదలకు వరంలా మారనున్న ఈ పథకానికి విధి విధానాలు సిద్ధమైనట్లు రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ వెల్లడించారు. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈఎల్ఐజీ ప్లాట్లు ఎక్కడ నిర్మించనున్నారు, లబ్ధిదారులు ఎంత చెల్లించాలి, బ్యాంకు లోను వస్తుందా, కేటాయింపు ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలకు మా ప్రతినిధి నాగేష్ చారి ఇంటర్వ్యూలో గౌతమ్ వివరించారు. హౌసింగ్ బోర్డు ద్వారా 1,00,000 ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వం ప్రణాళిక. అసలు ఇది ఏ విధంగా ఉండబోతుంది, దీని విధి విధానాలు, ప్రణాళికలు ఎలా ఉన్నాయన్న విషయాలపైన రాష్ట్ర హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గౌతమ్ గారిని అడిగి తెలుసుకుంది. సార్, ఇప్పుడు హైదరాబాద్లో ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు చేపట్టి ఈ ఎల్ఐజీ ప్రోగ్రామ్ ఏంటి సార్, అంటే ఎన్ని నిర్మించబోతున్నారు, ఏంటి సార్ ప్రణాళిక? జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళందరిలో ప్రశ్న ఏంటంటే, స్థలం ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద కవర్ చేస్తున్నారు. హైదరాబాద్లో పేదవాళ్ళకి స్థలం ఉండడం అనేది అసలు క్వశ్చనే లేదు.
మాకు ఎట్లా ఇల్లు ఇవ్వబోతున్నారనేది అందరు ఎదురు చూస్తున్నది. సో దానికే రీసెంట్లీ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 23 ఇచ్చి హౌసింగ్ బోర్డు ద్వారా 1,00,000 కుటుంబాలకి అల్పాదాయ వర్గాలకి ఇల్లులు కట్టించాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వమే స్థలాలు ఐడెంటిఫై చేసి అక్కడ వర్టికల్ టవర్స్ కట్టించి G+10 టవర్స్ అపార్ట్మెంట్స్ కట్టించేసి ప్రజలకు అలాట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో స్థలం ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది, మళ్ళీ 5 lakhs సబ్సిడీ ఇస్తుంది. ఇది ప్రక్రియ. సార్ ఈ క్యూర్ పరిధిలో ఎక్కడెక్కడ కట్టబోతున్నారు సార్? ఎన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి? క్యూర్ పరిధిలో మనకు ఆల్మోస్ట్ 26 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వస్తున్నాయి. గతంలో ఏమైందంటే ఇక్కడ సెంట్రల్ హైదరాబాద్ నుంచి ప్రజలు ఎక్కడో 30-40 కిలోమీటర్ అవతల పోయి నివసించడానికి ముందుకు రావట్లేదు. సో ఇలాంటి ఇష్యూస్ స్టడీ చేసినాక మనం గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ బట్టి ఈ స్కీమ్ని డిజైన్ చేసేటప్పుడే ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఇల్లు కట్టాలి, అప్పుడే స్కీమ్ సక్సెస్ అవుతుంది, ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని 26 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడే స్థలాలు గుర్తించి ఎంత విలువైన స్థలమైనా సరే జూబ్లీ హిల్స్లో కూడా మనం ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి కట్టబోతున్నాము. దీనికి అర్హతలు ఏంటి సార్? అంటే అల్పాదాయ వర్గాలు అంటే దాన్ని ఎలా డిఫైన్ చేశారు? దీంట్లో అర్హత ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs దాకా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. సో మన దగ్గర ఇన్కమ్ ఐడెంటిఫై చేయడం ఇవన్నీ కష్టం, మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఇంకా కష్టం. అందుకే మనం ప్రజల దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకోటి కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగి వాళ్ళని మళ్ళీ ఆఫీస్ చుట్టూ తిప్పించుకోదలుచుకోలేదు మనం. అందుకని వాళ్ళు సింపుల్గా ఒక అప్లికేషన్ ఫామ్ డిజైన్ చేశాము. వాళ్ళు పేరు, ఆధార్ నెంబర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ తీసుకుంటాము. సో దాంట్లో వీ హ్యావ్ సమ్ అనాలిసిస్ ఆఫ్ హూ ఈజ్ ఏపీఎల్ అండ్ హూ ఈజ్ బీపీఎల్. అంటే ఆల్రెడీ ఇల్లు ఉండకూడదు, ప్లాట్ ఉండకూడదు హైదరాబాద్ లోపల, ఇది మేజర్ కండిషన్. అండ్ పువర్గా అయి ఉండాలి, అంటే ఇన్కమ్ నేను చెప్పిన లిమిట్స్లో 50,000 మంత్లీ ఇన్కమ్ కన్నా తక్కువ ఉండాలి. ఇది 3 ఉంటే మీరు ఎలిజిబుల్. ఓకే, అంటే దీని దరఖాస్తుల ప్రక్రియ, ఈ పథకం ప్రారంభోత్సవం ఎప్పుడు చేయబోతున్నారు? సో ఈ పథకానికి మనకు ప్రభుత్వం నుంచి జీవో ఇవ్వడం జరిగింది, గైడ్లైన్స్ కూడా తయారు చేశాము, స్థలాలు గుర్తింపు కూడా దాదాపు అయిపోయినాయి. ఈ స్కీమ్కి పేరు అనేది మనం వీఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై గుడ్ నేమ్. సో అది సీఎం గారు ఆదేశాల మేరకి మనం ఒక కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా రెస్పాన్సెస్ వచ్చినాయి, మంచి మంచి పేర్లు మనకు వచ్చినాయి. ఆల్మోస్ట్ 9,600 ఎంట్రీస్ వచ్చినాయి దాంట్లో. అట్లానే దీనికి ఒక మంచి లోగో, ప్రజలకి అందే విధంగా ఒక మంచి లోగో కూడా డిజైన్ చేయడానికి కూడా మొన్ననే కాంపిటీషన్ ఓపెన్ చేశాం. ఇంకా లైవ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, TGHD.official అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో లైవ్ ఉంది. దీనికి కూడా 1 lakh ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేశాము. సో దీంట్లో గెలిచే వాళ్ళకి గౌరవ హౌసింగ్ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది. అదే ఇప్పటికే చాలా మంది ఇందిరమ్మ ఇంటి కోసం చాలా మంది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది L2 జాబితాల పేర్లు ఉన్నాయి. అంటే వారిని దీని పరిగణలోకి తీసుకుంటారా, దీనికి వేరే చేసుకోవాలా? అండ్ ఇందిరమ్మలో అది ఓన్లీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ బీపీఎల్ అంతవరకే. దీంట్లో LIG వర్గాలకు కూడా, అంటే అల్పాదాయ వర్గాలు, అంటే ఐ మే నాట్ బి నెసెసరీలీ పువర్ బట్ కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ అలాంటి ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబుల్. సో అలాంటి వాళ్ళు చాలా మంది అప్పుడు అప్లై చేసుకొని ఉంటారు. అందుకని మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వడానికి అందరు కూడా అప్లై చేయమని కోరుతున్నాము. మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, మీ మొబైల్ నుంచి చేసుకోవచ్చు, వాట్సాప్లో కూడా మీ సేవ వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉండబోతుంది అంటే 10 ఫ్లోర్లలో, అంటే ఒక్కొక్క ఫ్లాట్ ఎంత ఎసెప్టీ ఉంటుంది, అందులో ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి? సో దీంట్లో 10 floors ఉంటాయి మనకి. ఎవ్రీ లొకేషన్లో 10 floors ఉంటాయి. ఎవ్రీ టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 12 flats ఉంటాయి. సో మొత్తం 120 flats అనేది ఉంటుంది. ఒక్కొక్క లొకేషన్లో 5 towers, 10 towers, 15 towers డిమాండ్ని బట్టి మనం కడతాం. సో ఇది ఆల్మోస్ట్ ఇది అరౌండ్ 600 SFT దాకా ఈ ఫ్లాట్ సైజ్ అనేది ఉంటుంది. దిస్ విల్ బి ఒక కుటుంబానికి, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి మంచిగా కంఫర్టబుల్గా ఉన్న విధంగా మనం డిజైన్ చేస్తున్నాము. సో పూర్తి ఫ్రీగా ఇవ్వరు, డబ్బులకు ఇస్తారు. అంటే ఎంత ధరకి ఖరారు చేశారు? ఇందిరమ్మ ఇల్లులో గవర్నమెంట్ 5 lakhs ఇస్తుంది ప్రజలకి సబ్సిడీగా ఇల్లు కట్టుకోవడానికి. సో ఇంకా దానికన్నా ఇది ఇంకో రేట్ ఎక్కువ అనమాట, ఇంకో మెట్టు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ 5 లక్షలు కన్స్ట్రక్షన్ సబ్సిడీకి ఇస్తుంది గవర్నమెంట్, హౌసింగ్ బోర్డ్కి గవర్నమెంట్ పే చేస్తుంది. ల్యాండ్ కూడా ఫ్రీ. సో ల్యాండ్ ఈరోజు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో
ఇంత పెద్ద ఇల్లుకి ఆల్మోస్ట్ ఆ ల్యాండ్ వాల్యూ మాత్రమే 15 to 30 lakhs ఉంటుంది లొకేషన్ని బట్టి. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇల్లుకి ప్రభుత్వం ఒక 30-35 లక్షలు ఇస్తున్నట్టు. సో ఈ ల్యాండ్ అనేది ప్రభుత్వం నుంచి మేజర్ పెట్టుబడి. అది కాకుండా కన్స్ట్రక్షన్ అసిస్టెన్స్ కూడా 5 lakhs ఉంటుంది. దానికి ఓవర్ అండ్ అబవ్ ఎంత అవుతుందో అది బెనిఫిషియరీ నుంచి మనం ఇది చేస్తాము. బట్ దానికి బెనిఫిషియరీకి రిజిస్ట్రేషన్ కూడా చేసి ఓనర్షిప్ రైట్స్ కూడా బెనిఫిషియరీకి ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇల్లు మీద కూడా ఓనర్షిప్, పర్మనెంట్ ఓనర్షిప్ అనేది వస్తుంది. విత్ 0 స్టాంప్ డ్యూటీ కూడా గవర్నమెంట్ చేయడానికి ప్రతిపాదనలు. బెనిఫిషియరీ ప్రైవేట్ లోన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా సార్? ఎస్, డెఫినెట్. మనం ఇప్పుడు అలాట్మెంట్ లెటర్స్ ఇస్తాము, ఈ ల్యాండ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇస్తాము. సో దీన్ని బట్టి ప్రైవేట్ బ్యాంకర్స్ కూడా డెఫినెట్లీ లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. సో గతంలో హౌసింగ్ బోర్డు ఎంఐజీ హెచ్ఐజీ కూడా నిర్మించారు. ఈసారి ఇంకా ఇప్పుడు కూడా ఎంఐజీ హెచ్ఐజీ ప్రణాళికలనే. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎల్ఐజీ ఎంఐజీ రెండింటికి కూడా అప్రూవల్స్ ఇచ్చినారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి దశలో ఎల్ఐజీ అనేది మనం కడదాం, సో ఎంఐజీకి నెక్స్ట్ ఫేజ్లో ఇది చేద్దాం, దీంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ ఎల్ఐజీతో మనం మొదలు పెడుతున్నాము. బట్ ప్రభుత్వ దృష్టిలో ఎంఐజీ హెచ్ఐజీ కూడా చేయాలని ఉంది. దాంట్లో ఒక ప్రక్రియ కూడా నడుస్తుంది. సో వాళ్ళకు కూడా ఒక తీపి కబురు అనేది త్వరలోనే వస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది హైదరాబాద్లో హౌసింగ్ సంబంధించి గౌతమ్ గారు చెప్తున్న విషయాలు. కెమెరామెన్ బాలాజీతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమారుడు హిమాన్షు జన్మదినాన్ని పురస్కరించుకుని తాత మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హిమాన్షుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ వద్ద కారు బేభత్సం సృష్టించింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి అవతలి వైపు డీసీఎం వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో 3 గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫెరారీ స్పోర్ట్స్ కార్ బేభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ తెల్లవారుజామున హిల్వ్యూ అపార్ట్మెంట్ ప్రధాన గేటును ఢీకొట్టింది. ప్రమాదంలో గేటు పూర్తిగా ధ్వంసం కాగా కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారులో ఉన్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒడిశా నుంచి ప్రైవేట్ బస్సులు అక్రమంగా తరలిస్తున్న సుమారు 20 లక్షల రూపాయలకు పైగా విలువైన 41 కిలోల గంజాయిని రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు, ఈగల్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. ఆటోనగర్లోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా గంజాయి వ్యవహారం వెలుగు చూసింది. బస్ డ్రైవర్, కండక్టర్, హెల్పర్లను అధికారులు అరెస్ట్ చేశారు. బస్తో పాటు 4 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో సినీ నటి రాశి ఖన్నా సందడి చేశారు. మాంగళ్య షోరూం 30వ బ్రాంచ్ను ఆమె ప్రారంభించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తక్కువ ధరలకే రకరకాల డిజైన్లతో దుస్తులు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. త్వరలో మాంగళ్య షాపింగ్ మాల్ను తమిళనాడులో కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు యాజమాన్యం వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో డాక్యుమెంట్లు, ప్రింట్లు తీసుకోవాలంటే జిరాక్స్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయని వెతకాలి. కొన్నిసార్లు అవి అందుబాటులో ఉండవు. ఉన్నా అక్కడ క్యూలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈమెయిల్స్, వాట్సాప్ ద్వారా పంపిన డాక్యుమెంట్స్, డిజిటల్ కాపీలు ఆ నెట్ సెంటర్ల దగ్గరే ఉండిపోతాయి. ఈ క్రమంలో మన డేటా భద్రమేనా అనే అనుమానాలు వస్తాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు మన హైదరాబాద్లోకి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి సిబ్బంది సాయం అవసరం లేదు. మరి ఆ కొత్త సాంకేతికత ఏంటో, ఎలా ప్రింట్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. డిజిటల్ యుగంలో ఏ సమాచారం కావాలన్నా, ఏ పనులు కావాలన్నా స్మార్ట్ ఫోన్తోనే మనం చేస్తూ ఉంటాం. సో ఏ పనినైనా దాంతోనే చిటికలోనే పని పూర్తి చేసుకుంటాం. కానీ మనకి ఏదైనా డాక్యుమెంట్స్ ప్రింట్ కావాలంటే మనము ప్రింటింగ్ సెంటర్స్ వైపు పరుగులు పెడుతూ ఉంటాం. గంటల తరబడి లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటి సమస్య లేకుండా మన సొంతంగా ప్రింటింగ్ తీసుకోవచ్చు అనేది తెలుసా. సో నగరంలో ఆ ఫెసిలిటీ అయితే ఉంది. సో ప్రస్తుతం మనము జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. అక్కడ ఈ మిషన్ క్విక్ ప్రింట్ కియోసాక్. సో ఇది ఎలాంటి సిబ్బంది అవసరం లేకుండా మనమే ఈ స్కానర్ ద్వారా ఫైల్స్ అప్లోడ్ చేసి మనం ప్రింటింగ్ తీసుకోవచ్చు. మనము ఆ ఫైల్స్ అప్లోడ్ చేసి ఈ కలర్ ప్రింట్ కావచ్చు, బ్లాక్ అండ్ వైట్ కావచ్చు, ఇంకేదైనా మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు అప్లోడ్ చేసి మనం తీసుకున్న తర్వాత ఈ డేటా అనేది
అంటే అక్కడే నిల్వ ఉంటుందేమో, డేటా చోరీ అనేది జరుగుతుందేమో అనే అనుమానం అయితే మనకు ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ మనం ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రింట్ వచ్చిన తర్వాత ఆ డేటా అనేది యాప్లో ఉండదు. సో ఎప్పటికప్పుడు కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్. ఇది మళ్ళీ ఎంత టైం పడుతుందో మనం అప్లోడ్ చేసి అది జిరాక్స్ వచ్చే వరకు ఎంత టైం పడుతుందో అనే సందేహం కూడా లేదు. జస్ట్ 60 సెకండ్స్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంటుంది. ఈజీ ఫాస్ట్ అనేది ఇక్కడ ఏదైతే పెట్టారో సో అది మాత్రం నిజంగా ఈ మిషన్ ద్వారా అయితే తెలుస్తుంది. ఎందుకంటే సేఫెస్ట్ వేలో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా ఈ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రింట్ అనేది అయితే తీసుకోవచ్చు. సో ఇలా గంటల తరబడి నెట్ షాప్ల దగ్గర, ప్రింటింగ్ షాప్ల దగ్గర గంటల తరబడి నిల్చోవాల్సిన పని లేకుండా, ఒకవేళ డబ్బులు ఎక్కువ తక్కువ అయినప్పుడు చేంజ్ ఇబ్బంది అట్లాంటిది ఏమీ లేకుండా మనం వెంటనే పేమెంట్ చేసిన తర్వాతనే ప్రింటింగ్ రావడం. సో చాలా సింపుల్గా 1 నిమిషంలోనే ప్రింటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రింట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఒకసారి మనం పలకరిస్తే వాళ్ళు కూడా చెప్తున్న విషయాలు ఏంటంటే చాలా ఈజీగా, అంటే డిజిటల్ యుగంలో ప్రతిదీ ఎలాగైతే డిజిటల్ అయిందో, ప్రతి సమాచారం కావచ్చు, ప్రతి పని కావచ్చు, ఎలా అయితే సింపుల్ అయిందో ఇది కూడా, ఈ ప్రింటింగ్ కూడా అట్లనే అవ్వడం చాలా బాగుందని, ఎందుకంటే మరిన్ని ప్లేసెస్లో ఇవి విస్తరిస్తే బాగుంటుందని అయితే అంటున్నారు. రేపు మాకు ఎగ్జామ్ ఉంది, దానికోసం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాం. వేరే నెట్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళకి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి అదంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అదంతా ఎందుకని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మెట్రో దిగేసి ఇంటికి వెళ్ళే టైంలో ప్రింట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మనకు కలర్ జిరాక్స్ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. ఆల్రెడీ మేము రీసెంట్గా ముందు కూడా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే కలర్ జిరాక్స్ కూడా ఇక్కడే ప్రింట్ తీసుకున్నాం 1 వీక్ బ్యాక్. మిషన్ వచ్చేసి చాలా బాగా వర్క్ చేస్తుంది. ఓకే, నెట్ సెంటర్లో నిలబడే కంటే వాళ్ళకు టైం వేస్ట్ బదులు మేము ఇక్కడ రీసెంట్గా ఒక ట్రై చేద్దామనేసి మా గ్రూప్ ఫోటో తీసుకున్నాం మొన్న రీసెంట్గా. సో అది క్లారిటీ చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ హాల్ టికెట్ తీసుకుందాం అనేసి వచ్చాం. ఇది రావడం వల్ల చాలా యూజ్ ఉంది. ఇప్పుడు నెట్ షాప్లో అయితే ప్రతి ఒక్కరి నుంచి ఫోన్ నంబర్ ద్వారా మనం డాక్యుమెంట్స్ షేర్ చేస్తాం. దానివల్ల మనకి ఇబ్బందులు ఉంటాయి. డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉండడం జరుగుతుంది. సో మన డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉండకపోవడం మంచిది. సో దీనివల్ల మన డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉండేది సేఫ్ అని, ఇది ఒకటి సేఫ్. తర్వాత లైన్లో నిలబడడం ఉంటుంది, చేంజ్ లేవని అదొకటి కారణం. సో దీనివల్ల యూజ్ విత్ ఇన్ సెకండ్స్లో మనం తీసుకోగలుగుతాం. సో మొత్తంగా ఆ నగరంలో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీస్ మాత్రం అందరిచే ప్రశంసలు అయితే పొందుతుంది. కెమెరామెన్ దాస్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ప్రముఖ తమిళ సినీ నటుడు, నిర్మాత ఆర్యతో పాటు మినీ స్టూడియో, ది షో, పీపుల్ సంస్థల ప్రతినిధులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ సినిమా నిర్మాణం కోసం సినీ నిర్మాణ పరికరాలు, సాంకేతిక సేవలను అందించాలని తాహెర్ సినీ టెక్నిక్ సంస్థను మినీ మీడ్ స్టూడియో, ది షో, పీపుల్ సంస్థలు కోరాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు 2.12 కోట్ల రూపాయల విలువైన పరికరాలు, సేవలను అందించారని చెప్పారు. అయితే 1.80 కోట్లతో పాటు సంబంధిత జీఎస్టీ బకాయిలను ఇప్పటి వరకు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.